హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మేము మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకోవడానికి గుడికైతే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వ్రతం అనేది మేము దిల్సుఖ్ నగర్లో ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిపించుకోవడం జరిగిందండి. ఈ దేవాలయం చాలా పురాతనమైనదిగా గుర్తింపు పొందిందని మాకు ఈ మధ్య తెలిసింది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ జరిపించుకుందామని నేను మా వారు కలిసి నిర్ణయం తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి 2 రకాల టికెట్ కాస్ట్ అయితే ఉందండి. ఒకటి వచ్చేసి 800 రూపాయల టికెట్ అండి. ఆ టికెట్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock జరిపిస్తారండి పూజ. అది ఒక మంటపంలో కూర్చోబెట్టి సామూహికంగా జరిపిస్తారు. రెండవ టికెట్ ధర వచ్చేసి 1500 అండి. ఆ 1500 రూపాయలు తీసుకున్న టికెట్ వారిని స్వామివారి ముందు గర్భగుడిలో కూర్చోబెట్టి పూజ అనేది జరిపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఆలయం వారే మనకి అందజేస్తారు ఫ్రెండ్స్. పంచామృతం ప్రసాదాలతో సహా అన్నీ కలిపి అందజేస్తారు. వాళ్ళు మనం టికెట్ తీసుకునేటప్పుడే మనకి ఇన్ఫామ్ చేస్తారు ఫ్రెండ్స్. రూపాయి కాయిన్స్ 15 నాణాలు తెచ్చుకోమని ఇన్ఫామ్ చేస్తారు. ప్లస్ విడి పువ్వులు మనం అర్చన చేస్తాము కదండి వినాయకుడికి. ఇక్కడ మాత్రం ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సే అలౌ చేస్తారండి. పంచా కండువ మనము కుర్తా పైజామా వేసుకున్న వాళ్ళు అలౌ చేయరండి. మా హస్బెండ్కి చెప్పినా వినలేదు. తను కుర్తా పైజామా ట్రెడిషనల్ అనే వేసుకున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అలౌ చేయకపోతే అక్కడే 300 రూపాయలు పే చేసి పంచా కండువ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వ్రతం సామూహికంగా చేసుకున్నాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అందరి మధ్య అలా జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. పంతులు గారు కూడా 1.5 సేపు కథలు చక్కగా వివరించారండి. ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నా కానీ ఎప్పుడూ వింటూనే ఉంటాం, కానీ కొత్తగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా వారు వచ్చేసి ఆ దేవుడి దయ ఉంటే మనము నెక్స్ట్ ఇయర్ అయినా ఇంట్లో వ్రతాన్ని చేసుకోవచ్చు అని అన్నారు ఫ్రెండ్స్. మీరు మొదటిసారి నా వీడియో కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.